ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా రైతులకు 10,355 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసి రికార్డు సృష్టించింది. ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,178 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సుమారు 8 లక్షల పైగా రైతులు తమ పంటను అమ్ముకున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ప్రభుత్వం చాలా ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని అధికారులు పేర్కొన్నారు. నిరుడు ఏప్రిల్లో కేంద్రాలను ప్రారంభించగా ఈసారి దాదాపు 2 వారాల ముందుగానే అంటే మార్చి 25న కొనుగోలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 3 రోజుల్లోనే 10,000 కోట్లకు పైగా డబ్బులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులను ఆదుకునేందుకు ఈ నెలాఖరు వరకు కేంద్రాలను తెరిచి ఉంచాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా పౌర సరఫరాల సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇక ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాల కొనుగోలు కేంద్రాలు ముందంజలో ఉన్నాయి.